హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఐఐఎఫ్సిఎల్ నుండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐఐఎఫ్సిఎల్ అంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్. పోస్ట్స్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. ఇవి వచ్చేసి గ్రేడ్ ఏ కేటగిరీకి సంబంధించినవి. రెగ్యులర్ బేసిస్ మీద ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే కాంట్రాక్ట్ జాబ్స్ ఏమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఐఐఎఫ్సిఎల్ ఈజ్ ఏ హోల్లీ ఓన్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ. ఈ ఐఐఎఫ్సిఎల్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. పే స్కేల్ అంటే శాలరీ. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అని చెప్పుకున్నాం కదా. గ్రాస్ మంత్లీ శాలరీ అంటే మంత్లీ శాలరీ వచ్చేసి 80,000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా 80,000 రూపీస్ అని. దీంతో పాటుగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బిసైడ్స్ గ్రాస్ శాలరీ యాజ్ పర్ ది పే స్కేల్ గివెన్ అబోవ్, ది పోస్ట్ ఇండికేటెడ్ అబోవ్ షల్ క్యారీ అదర్ ఫెసిలిటీస్ లైక్. ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే లీజ్డ్ అకామిడేషన్ ఫెసిలిటీ ఉంటుంది, గ్రాట్యుటీ, లీవ్ ఫేర్ కన్సెషన్, లీవ్ ఎన్కాష్మెంట్, రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, కన్వేయన్స్ ఫెసిలిటీ, మొబైల్, రెసిడెన్షియల్ టెలిఫోన్ ఉంటుంది, న్యూస్ పేపర్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, మొబైల్ హ్యాండ్సెట్ ఛార్జెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. ఇలా మంత్కి 80,000 రూపీస్ శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ది అప్రాక్సిమేట్ కాస్ట్ టు కంపెనీ ఫర్ అన్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఈజ్ 18 lakhs. కాస్ట్ టు కంపెనీ అంటే శాలరీ, సిటీసీ అంటాం కదా. అసిస్టెంట్ మేనేజర్కి వీళ్ళు ఆఫర్ చేసే శాలరీ వచ్చేసి 18 lakhs per annum. అంటే 1 yearకి వచ్చేసి 18 lakhs. ఏజ్ రిక్వైర్మెంట్స్ వీళ్ళు చెప్పిన విధంగా మనకి ఏజ్ ఉండాలి. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి వీళ్ళు 30 years ఇచ్చారు. మినిమం ఏజ్ 21 years. ఈ ఏజ్ మనం 28 February 2023కి చూసుకోవాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అని చెప్పుకున్నాం కదా, కానీ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30 + 5 35 years, 35 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30 + 3 33 years. పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అయితే కనుక 10 years, ఓబీసీ అయితే 8 years, అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా సెలెక్ట్ చేస్తారు? ది సెలెక్షన్ వుడ్ బి డన్ బై వే ఆఫ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్, రిటన్ ఎగ్జామినేషన్, బిహేవియరల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ అయితే ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటుంది, దాని తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ బిహేవియరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బిహేవియరల్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో 2 sections ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1లో వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో 25 questions ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 25. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇందులో 25 questions ఉంటాయి, 25 మార్క్స్కి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, 20 questions, 20 మార్క్స్. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ సెక్టర్ అంటే ఫినాన్షియల్ సెక్టర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి 30 ఉంటాయి, 30 మార్క్స్. టోటల్గా సెక్షన్ 1లో 100 questions ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సెక్షన్ 1కి టైం లిమిట్ వచ్చేసి 60 minutes ఉంటుంది, అంటే 1 hour. ఈ క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సెక్షన్ 2లో వచ్చేసి డొమైన్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో టోటల్ 50 questions ఉంటాయి, 50 మార్క్స్, అంటే పర్ క్వశ్చన్కి 1 mark. డొమైన్ నాలెడ్జ్లో వీళ్ళు మెన్షన్ చేసిన టాపిక్స్ ఉంటాయి: ప్రాజెక్ట్ ఫినాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రెజరీ, జనరల్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్, అకౌంటింగ్, బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా, స్ట్రక్చర్ అండ్ కాన్సర్న్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సిడ్బీ, ఎగ్జిమ్ బ్యాంక్, NABARD, NHB, etc. Latest RBI or SCBI circulars, guidelines on NBFCs, project finance, NPA, etc. Annual reports of RBI, SCBI, IIFCL, etc. ఈ టాపిక్స్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2కి టైం లిమిట్ వచ్చేసి 60 minutes, అంటే 1 hour. టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామ్ వీళ్ళు మెన్షన్ చేసిన సెంటర్స్లోనే రాయాలి. అహ్మదాబాద్ ఆర్ గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్ ఆర్ మొహాలి, చెన్నై, డెహ్రాడూన్, గువాహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా और ग्रेटर कोलकाता, लखनऊ, मुंबई और नवी मुंबई और ग्रेटर मुंबई और MMR रीजन, नागपुर, न्यू दिल्ली, पाटना, रायपुर, रांची, तिरुवनंतपुरम, विशाखापट्टनम. प्री रिक्रूटमेंट ट्रेनिंग.
IIFCL arranges pre-recruitment online training to SC or ST or OBC candidates who qualify for the interview process. అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్కి ముందు కొన్ని స్టేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి IIFCL ప్రీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంది. వేకెన్సీస్: అసిస్టెంట్ మేనేజర్కి టోటల్గా 26 పోస్ట్స్ ఉన్నాయి. ఇందులో యూఆర్ ఆర్ జనరల్ కేటగిరీలో 8 పోస్ట్స్, ఎస్సీలో 4 వేకెన్సీస్, ఎస్టీలో 2, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే టోటల్ వచ్చేసి 26 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు పీజీ చేసి ఉండాలి, ఎందులో అయినా పర్వాలేదు. ఆర్ MBA ఆర్ PGDBM ఆర్ LLB ఆర్ BA ప్లస్ LLB ఆర్ CA ఆర్ బీటెక్ ఆర్ BE బీటెక్ చేసినా పర్వాలేదు, అందులో ఏ స్ట్రీమ్ చేసినా పర్వాలేదు. ఎనీ డిసిప్లైన్ అన్నారు కాబట్టి ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కానీ అప్లై చేయొచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా: మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ 1 year in officer cadre in financial sector or banks or financial institutions or PSUs or reputed corporates అంటే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో? ఫినాన్షియల్ సెక్టార్లో కానీ, బ్యాంక్స్లో కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, PSUస్లో కానీ, రిప్యూటెడ్ కార్పొరేట్స్లో కానీ. Preference will be given to candidates having relevant work experience in project finance, corporate finance or treasury or credit loan accounting or NPA and recovery. వీళ్ళు మెన్షన్ చేసిన వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. పేమెంట్ ఆఫ్ ఫీ: ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఫీ పే చేయాలి. యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. దీంతో పాటుగా 100 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేయాలి, అంటే టోటల్ 600 పే చేయాలి. PWD SC ST క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, 100 రూపీస్ పే చేయాలి. ఎలా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ IIFCL's వెబ్సైట్. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, IIFCL వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్: స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th March 2023, లాస్ట్ డేట్ వచ్చేసి 2nd April 2023. టెంటేటివ్ డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది వచ్చేసి April 2023లో ఉంటుంది. IIFCL వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి అప్లై చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.